Hello everyone, how are you all? I hope you're all fine. So, in today's class, we will discuss some grammar part. The grammar part is here. First, all of you take page number 28. Page number 28. So, in today's grammar part, we will discuss about statements. Okay, before going into this topic, ఒకసారి all of you take page number 23. First 23 పేజ్ నెంబర్ తీసుకుంటే ఇక్కడ చూడండి, కింద లాస్ట్ కాలం ఒకసారి చూడండి. మనం ఆ క్లాస్లో చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఐడియాస్ ఆర్ ఫీలింగ్స్ ఓన్లీ త్రూ కరెక్ట్ సెంటెన్స్ ఆర్ ఎక్స్ప్రెషన్స్. మనం ఏదైనా ఎవరికైనా ఏదైనా కన్వే చేయాలంటే, మనం ఏదో మనకు వచ్చిన ఐడియా కానివ్వండి, లేకపోతే మనకు అనిపించిన ఫీలింగ్స్ కానీ మనం చెప్పుకోవాలంటే సెంటెన్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ రూపంలో మనం మన ఎదురు ఉన్న పర్సన్స్కి చెప్పాలి. ఎక్స్ప్రెషన్స్ 4 టైప్స్ అని మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్స్, క్వశ్చన్స్, రిక్వెస్ట్స్ అండ్ సడన్ ఫీలింగ్స్. ఫస్ట్ వన్ ఏంటి? స్టేట్మెంట్స్, క్వశ్చన్స్, రిక్వెస్ట్స్ అండ్ ద లాస్ట్ వన్ ఈస్ సడన్ ఫీలింగ్స్. సో ఇన్ టుడేస్ క్లాస్ we will discuss the first one, the statements. In today's class we will discuss statements. ఒకసారి స్టేట్మెంట్స్ అంటే ఏంటి అనేది చూసుకుందాం. In the previous lesson we learned expressions. Let's learn one by one. మనం లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్రెషన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇందులో స్టేట్మెంట్స్ అంటే ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. స్టేట్మెంట్స్ ఆర్ ఐడియాస్ ఆర్ ఒపీనియన్స్. స్టేట్మెంట్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. స్టేట్మెంట్స్ అనేవి ఒక ఐడియా, అంటే మనకు వచ్చిన ఐడియా అవ్వచ్చు, లేకపోతే ఒపీనియన్, అంటే నీకు అనిపించిన నీ ఒపీనియన్, నీకు ఆ టైంలోకి ఏదనిపిస్తే నీ ఒపీనియన్ని మనం స్టేట్మెంట్గా అనుకుంటాం. స్టేట్మెంట్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఈ స్టేట్మెంట్స్ 2 టైప్స్ అంట. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, చూడండి, కొన్ని 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్, షీ లైక్స్ కాఫీ. ఓకే, షీ లైక్స్ కాఫీ. ఇక్కడ మనకి పింక్ కలర్ బ్రాకెట్ లో డస్ ప్లస్ లైక్ ఇచ్చాడు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ హియర్. ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్, దే ఈట్ ఫుడ్ ప్లస్ దాని ముందు డూ ప్లస్ ఈట్, ఈ ప్లే క్రికెట్, డూ ప్లస్ ప్లే, ఐ గో టు బెడ్ ఎర్లీ, డూ ప్లస్ గో, హీ కమ్స్ మై హోమ్ డైలీ, డస్ ప్లస్ కమ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, షీ లైక్స్ కాఫీ. షీ లైక్స్ కాఫీ అంటే మనం దీన్ని, ఇక్కడ లైక్స్ వచ్చింది అంటే ఇక్కడ ఇది ప్లస్, టీ కాదు, ప్లస్. ఓకే, డస్ ప్లస్ లైక్. ఓకే, దీన్ని మనం స్టేట్మెంట్గా అనుకుంటాం. దీని మీనింగ్ ఏంటి? షీ లైక్స్ కాఫీ, తనకి, ఆమెకి కాఫీ ఇష్టం. ఓకే, అంటే ఒకవేళ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ డస్ ప్లేస్ లేకుంది కదా, షీ ప్లేస్లో రాసుకొని డస్ ఇక్కడ డస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి లైక్స్ అవసరం లేదు, జస్ట్ లైక్ కాఫీ. సో మనం షీ డస్ లైక్ కాఫీ, ఇంత స్టేట్మెంట్ అవసరం లేదు. దీని మీనింగ్ ఒకటే, దీని మీనింగ్ ఒకటే. కాకపోతే ఇక్కడ డస్ యూజ్ చేసాం, ఇక్కడ యూజ్ చేయలేదు, లైక్స్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇది కూడా కరెక్టే, కాకపోతే దీని ఎక్స్పాండెడ్ ఫామ్. ఓకేనా, షీ లైక్స్ కాఫీ. సో మనకి దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్స్పాండ్ చేయడానికి ఈ డస్, డూ వీటిని యూజ్ చేస్తాం. ఓకేనా, లైక్స్ ఎస్ వచ్చింది కాబట్టి డస్ యూజ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, దే ఈట్ ఫుడ్. దే ఈట్ ఫుడ్. ఇక్కడ దే ఈట్స్ అని ఉందా, ఈట్ అని ఉందా? ఈట్ ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ ప్లూరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా, దే అంటే వారు ఫుడ్ తింటారు కదా. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? డూ ప్లస్ ఈట్. ఓకే, దే డూ ఈట్ ఫుడ్. ఓకేనా? సో ఇవి స్టేట్మెంట్స్. ఇలా మనం
వాళ్ళు ఫుడ్ తింటారు. షీ లైక్స్ కాఫీ, ఆమెకి కాఫీ ఇష్టం. ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి ఇక్కడ డస్ పెట్టుకున్నాం. ఇక్కడ ఈట్స్ ఎస్ రాలేదు కాబట్టి ఇక్కడ డూ మాత్రమే పెట్టుకున్నాం. అండర్స్టాండ్? సో ఇక మిగతా కూడా చూడండి. వి ప్లే క్రికెట్, వి ప్లే క్రికెట్. దీని మీనింగ్ చూడండి. వి ప్లే క్రికెట్, మేము క్రికెట్ ఆడతాము. సో దాని మీనింగ్ ఏంటి? వి ప్లే క్రికెట్, మేము క్రికెట్ ఆడతాము. సో ఇక్కడ ప్లేస్ అని ఉందా, ప్లే అని ఉందా? ఎస్ లేదు కదా, ఇక్కడ ఎస్ ఉందా? నో. సో మనం ఏం రాయాలి? డూ ప్లస్ ప్లే. వి డూ ప్లే క్రికెట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఐ గో టు బెడ్ ఎర్లీ. ఇక్కడ ఐ గోస్ టు అని ఉందా, గో టు అని ఉందా? గో కదా. సో ఇక్కడ కూడా ఎస్ లేదు కాబట్టి డూ ప్లస్ గో. ఈ స్టేట్మెంట్ చూసుకోండి ఒకసారి. షీ లైక్స్ కాఫీ, దే ఈట్ ఫుడ్, వీ ప్లే క్రికెట్, ఐ గో టు బెడ్ ఎర్లీ. ఇంకా లాస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? హీ కమ్స్ టు మై హోమ్ డైలీ. అంటే అతను ప్రతిరోజు మా ఇంటికి వస్తాడు. సో ఇక్కడ కమ్స్, COMES వచ్చింది కదా లాస్ట్ స్టేట్మెంట్ లో. సో ఏం రాసుకోవాలి? DOES. ఓకేనా? సో ఇక్కడ వీటిని ఏమంటున్నారంటే సెంటెన్సెస్ లైక్ దీస్ ఆర్ కాల్డ్ పాజిటివ్ స్టేట్మెంట్స్. ఓకేనా? ఇక్కడ మనకి ఈ స్టేట్మెంట్స్ ఏమంటారంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటారంట. ఎందుకు అంటే షీ లైక్స్ కాఫీ, ఆమెకి కాఫీ ఇష్టం. దే ఈట్ ఫుడ్, వాళ్ళు ఫుడ్ తింటారు. వి ప్లే క్రికెట్, మేము క్రికెట్ ఆడతాము. ఐ గో టు బెడ్ ఎర్లీ, నేను రోజు బెడ్కి అంటే పడుకోవడానికి తొందరగా వెళ్తాను. సో ఇక్కడంతా వెళ్తాను, ఇష్టం, ఈట్ తింటాను, ఆడతాను, అంతా చేస్తాను అనే చెప్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ పాజిటివ్ స్టేట్మెంట్స్. పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎందుకు? ఇక్కడ అంతా చేస్తారు అంటే దే ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్, అంటే వాళ్ళు చేయకుండా ఉండట్లేదు కదా, వాళ్ళకి ఇష్టం. లైక్స్ కాఫీ, ఇక్కడ డోంట్ లైక్, షీ డజంట్ లైక్ కాఫీ కాదు కదా. దే ఈట్ ఫుడ్ అంటే వాళ్ళు ఫుడ్ తింటారు, తినను అని చెప్పట్లేదు కదా. సో వాళ్ళు తింటాను. వి ప్లే క్రికెట్, మేము క్రికెట్ ఆడతాము. ఐ గో టు బెడ్ ఎర్లీ, నేను పడుకోవడానికి తొందరగా వెళ్తాను. ఇక్కడ హీ కమ్స్ మై హోమ్ డైలీ, అతను ప్రతిరోజు మా ఇంటికి వస్తాడు. సో ఇవన్నీ ఇక్కడ చేస్తారు, వస్తారు, ఆడతారు అని ప్రతి ఒక్కటి పాజిటివ్ అని చెప్తున్నారు కాబట్టి దీస్ ఆర్ ఆల్ కాల్డ్ పాజిటివ్ స్టేట్మెంట్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, సెంటెన్సెస్ లైక్ దీస్ ఆర్ కాల్డ్ పాజిటివ్ స్టేట్మెంట్స్. ఇటువంటి సెంటెన్సెస్ అంటే ఏ వర్క్ అయినా చేస్తారు అంటే చెప్తారు, అడుగుతారు, అట్లా ప్రతి ఒక్కటి పాజిటివ్ స్టేట్మెంట్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు దాని కింద ఉన్న సెంటెన్సెస్ చూసుకోండి. దాని కింద ఉన్న సెంటెన్సెస్ ఒకసారి చూడండి. ఏముంది అక్కడ మనకి ఇచ్చిన సెంటెన్స్? షీ డస్ నాట్ లైక్ కాఫీ. అండర్స్టూడ్? షీ ఇక్కడ ఏముంది? షీ లైక్స్ కాఫీ. సో దిస్ ఈజ్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్. ఇప్పుడు దీన్ని నెగిటివ్ స్టేట్మెంట్ కింద కన్వర్ట్ చేశాడు. షీ డస్ నాట్ లైక్ కాఫీ. షీ నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం అనుకున్నాం కదా డస్ అంటే ఇప్పుడు స్టేట్మెంట్ మనం ఎక్స్పాండ్ చేస్తున్నాం అంటే నెగిటివ్ ఫామ్లోకి. ఇంతకుముందు మనం ఇక్కడ రాసుకునేవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్, ఇప్పుడు రాసుకునేది నెగిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఇప్పుడు మనం సెంటెన్స్ని ఎక్స్పాండ్ చేయాలి. సో ఫస్ట్ షీ డస్ అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. ఇక్కడ డస్ చేయట్లేదు, నెగిటివ్ కింద చేయాలంటే ఏం చేయాలి? నాట్ అంటే చేయట్లేదనే కదా. షీ డస్ నాట్ లైక్ ఇక్కడ ఏంటి? కాఫీ, ఆబ్జెక్ట్ కాఫీ కదా. సో దిస్ ఇస్ ద స్టేట్మెంట్. ఒక్కసారి మీకు క్లియర్గా చెప్తాను నెగిటివ్ స్టేట్మెంట్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలో. ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చాడు అనుకుంటే కూడా ఇక్కడ చూడండి, జోష్ టీచర్ అని ఉంది చూడండి ఇక్కడ కింద. దాని కింద హౌ క్యాన్ వి ఫార్మ్ నెగిటివ్ సెంటెన్స్ టీచర్ మనం నెగిటివ్ సెంటెన్స్ కింద పాజిటివ్ స్టేట్మెంట్ ఇక్కడ ఉన్న సెంటెన్స్ ని ఎలా ఫామ్ చేసుకోవాలి అని వాళ్ళ టీచర్ని అడిగాడు. టు ఫార్మ్ నెగిటివ్ సెంటెన్స్ వీ నీడ్ హెల్పింగ్ వర్బ్ అండ్ నాట్. వాళ్ళ టీచర్ అని చెప్పారు
మీరు పాజిటివ్ స్టేట్మెంట్ నుంచి నెగిటివ్ సెంటెన్స్కి కన్వర్ట్ చేసుకోవాలి అంటే మీకు ఏం కావాలి? యూ నీడ్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఇంకా అండ్ నాట్. అర్థమైందా? నాట్ మనం ఎందుకు యూజ్ చేసుకున్నాం ఇక్కడ? హెల్పింగ్ వర్బ్ అండ్ నాట్, ఇవి రెండు మనం యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి వాటికి ఎలా యూజ్ చేయాలనేది మనకి ఫార్ములా ఇచ్చాడు. ఫస్ట్ చూడండి, ఎస్ ప్లస్ హెచ్వి అంటే హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ని హెచ్వి అంటాము. నెక్స్ట్ నాట్, నెక్స్ట్ మెయిన్ వర్బ్. So this is the formula for we are how to convert negative statement in positive statement into negative statement. ఫస్ట్ వన్ ఏంటంటే ఇది ఎస్ అంటే సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఇందులో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? షీ అంటే ఆమె గురించి మాట్లాడుతున్నాం. సో దిస్ ఈజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ దిస్ స్టేట్మెంట్. నెక్స్ట్ ప్లస్ డస్ అంటే హెల్పింగ్ వర్బ్ కిందకు వస్తుంది, ఇది హెచ్వి. దిస్ ఈజ్ హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ నాట్, నాట్కి నాటే కదా, సో నాట్ మెయిన్ వర్బ్. షీ లైక్స్, లైక్ కదా తను ఇష్టపడుతుంది కదా, సో దిస్ ఈజ్ ఎ మెయిన్ వర్బ్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ ఆబ్జెక్ట్. అర్థమవుతుందా? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, నాట్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. షీ డస్ నాట్ లైక్ కాఫీ. చూడండి, హెల్పింగ్ వర్బ్ అంటే ఈ సెంటెన్స్ని మనం నెగిటివ్గా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే వర్బ్ని హెల్పింగ్ వర్బ్ అంటారు. సో డస్ ఈజ్ ఎ హెల్పింగ్ వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్. సో మనం నెక్స్ట్ ఒకసారి చూసుకుందాం. నెక్స్ట్ దాన్ని ఎలా ఫామ్ చేశాడు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ దే ఈట్ ఫుడ్. దే ఈట్ ఫుడ్ కదా. సెకండ్ వన్ దే ఈట్ ఫుడ్ కదా. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి? దే ఈట్ ఫుడ్. మనం దీని పక్కన ఏం రాసుకున్నాం? డూ ప్లస్ ఈట్ కదా. డూ ప్లస్ ఈట్. సో ఇక్కడ మనం డూ ప్లస్ ఈట్ రాసుకున్నాం కదా ఫస్ట్. సో తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ మనకి ఇచ్చిన కన్వర్షన్ ఎలా ఉంది? పాజిటివ్ స్టేట్మెంట్ నుంచి నెగిటివ్ స్టేట్మెంట్ కన్వర్ట్ చేయాలి కదా. సో యూజింగ్ దిస్ హెల్పింగ్ వర్బ్ వీ షుడ్ కన్వర్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఇంటూ నెగిటివ్ సెంటెన్స్. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి దీంట్లో? ఈ స్టేట్మెంట్లో దే అంటే వాళ్ళు. సో ఫస్ట్ వీ షుడ్ రైట్ దే. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఏముంది ఇక్కడ మనకి? డూ. డూయే కదా, డస్ కాదు కదా, ఎందుకంటే ఈట్ అనే ఉంది కాబట్టి డూ. డూ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ యాజ్ యూజువల్లీ నాట్ అనేది నాటే వస్తుంది. నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఏంటి? ఈటింగ్ కదా. సో దే డు నాట్ ఈట్. ఆబ్జెక్ట్ ఈస్ ఆబ్జెక్ట్. అండర్స్టూడ్? దే డు నాట్ ఈట్ ఫుడ్. వాళ్ళు ఫుడ్ తినరు. పాజిటివ్ స్టేట్మెంట్ ఏంటి? వాళ్ళు ఫుడ్ తింటారు. దే ఈట్ ఫుడ్. సో దిస్ ఈస్ ద వే హౌ వీ కన్వర్ట్ పాజిటివ్ సెంటెన్స్ ఇంటూ నెగిటివ్ సెంటెన్స్. అర్థమైందా? ఇంకొకటి చూసుకోండి. నెక్స్ట్ వి ప్లే క్రికెట్. ఈ ప్లే క్రికెట్ అంటే వి అనేది సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ ఇది, వి అనేది సబ్జెక్ట్. నెక్స్ట్ ప్లే అనేది వర్బ్. సో మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ చూడండి, వి ప్లే క్రికెట్ కదా. డూ ప్లస్ ప్లేస్ అని ఉందా? ప్లే అని ఉందా? ప్లే కదా. సో మనం ప్లే అని రాసుకోవాలి. డూ ప్లస్ ప్లే. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ కింద? ఈ ప్లే క్రికెట్లో వి ప్లే క్రికెట్. సో యాజ్ యూజువల్ సబ్జెక్ట్ వి అంటే మేము, ప్లే హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? డూ. సో డూ. నెక్స్ట్ నాట్ యాజ్ యూజువల్ నాటే. నెక్స్ట్ ఏంటి? మెయిన్ వర్బ్. సో ప్లే. నెక్స్ట్ క్రికెట్. అర్థమైందా? ఇప్పుడు వి డు నాట్ ప్లే క్రికెట్. వి ప్లే క్రికెట్, మేము క్రికెట్ ఆడతాము. వి డు నాట్ ప్లే క్రికెట్, మేము క్రికెట్ ఆడము. అర్థమైంది కదా? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, నాట్, మెయిన్ వర్బ్, ఇంకా యాజ్ యూజువల్ ఆబ్జెక్ట్. ఇది క్రికెట్ మనం చేసే పని కాదు. సో దిస్ ఈస్ హౌ వి కన్వర్ట్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇంటూ నెగిటివ్ స్టేట్మెంట్. ఇంకా ఇక్కడ మీకు కింద దానికి ఇక్కడ చూడండి, హెల్పింగ్ వర్బ్స్ అని ఇచ్చాడు చూడండి. డూ, డస్, డిడ్, ఈస్, ఆర్, ఏమ్, వాస్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్, వుడ్, షాల్, షుడ్, క్యాన్, కుడ్, మే, మైట్, అవుట్, నీడ్, డేర్, యూజ్డ్ టు.
ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ కిందకే వస్తాయి. ఓకే, సెంటెన్స్ని బట్టి మీకు ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. సో మీకు ఇప్పుడైతే ఈ స్టేట్మెంట్స్ కింద కన్వర్ట్ చేసుకోవడం, ఈ స్టేట్మెంట్స్ ఎలా రాయడం వరకే ఇది అవసరం. సో మీకు ఇంత డెప్త్ అవసరం లేదు. కాకపోతే ఇవి హెల్పింగ్ వర్బ్స్ ని గుర్తు పెట్టుకుంటే బెస్ట్. సో ఇవన్నీ మీరు బై హార్ట్ చేయండి. హెల్పింగ్ వర్బ్స్ అంటే డూ, డస్, డిడ్, యామ్ అట్లా అన్ని లైన్ గా చెప్పేలాగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు మీ క్లాస్ వర్క్ లో, ఇంగ్లీష్ క్లాస్ వర్క్ లో రాసుకోండి. సో ఇంకా నెక్స్ట్ మీకు ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్స్ కింద కన్వర్ట్ చేసుకోమని ఇచ్చాడు కదా. ఇక్కడ మీకు ఆల్రెడీ డూ యూజ్ చేయాలో డస్ యూజ్ చేయాలని ఇక్కడ ఇచ్చాడు. సో మీరు మీ ఓన్ గా ఇవి స్టేట్మెంట్స్ ని పాజిటివ్ నుంచి నెగిటివ్ స్టేట్మెంట్ కింద కన్వర్ట్ చేసి ఇక్కడ రాయాలి. సో దిస్ ఈజ్ యువర్ వర్క్ ఫర్ టుడే ఇన్ దిస్ క్లాస్. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ టుడేస్ టాపిక్. Okay, we will meet in next class. Okay, bye.